శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అలసత్వం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి స్నేహితుల ద్వారా కావచ్చు, ఏదైనా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల కావచ్చు, కొంత చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో విద్యార్థులకు కాస్త శ్రద్ధ అనేది అవసరం. లేకపోతే అనవసరంగా ఈ ఇతర వ్యాపకాలంటే సినిమాలను, వీడియో గేమ్లను, లేకపోతే నిజంగా శ్రద్ధగా చదువుకుందామన్న విద్యార్థులు తోటి స్నేహితుల వల్ల ఇబ్బందులు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఇతర విషయాల మీద వ్యామోహము, వ్యాపకాలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఎవరైతే ఈ రాశిలో వ్యవసాయదారులు కానీ, ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, భాగస్వామి వ్యాపారాలు ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చుల నియంత్రణ అనేది చాలా అవసరం. అలాగే భార్యాభర్తల మధ్య విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, మాట్లాడే తీరును బట్టి కొన్ని వ్యవహారాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కర్లేని విషయాలలోనూ, అనవసర సంబంధం లేని విషయాల్లోనూ కలవజేసుకొని ఏదైతే కలవజేసుకుంటున్నారో దానివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత అనేది లోపం ఏర్పడుతుంది. తద్వారా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, లేకపోతే గొడవలు ఏవో వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఒక్కోసారి అక్కర్లేని మాటలు మాట్లాడంటే సందర్భానుసారంగా కాకుండా అసందర్భంగా మాట్లాడడం వల్ల గొడవలు పెద్దవయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సమాజంలో ఏవైనా మీకంటూ ఒక గుర్తింపు లభించడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఉంటుంది. అలాగే డబ్బుల విషయాల్లో ఆర్థిక పరంగాను, మీ పర్సనల్ విషయాలు ఎవరికైనా చెప్పే విషయంలోనూ మాత్రం తొందరపడి ఎవరిని నమ్మవద్దు. అలా నమ్మినట్టు అయితే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఏవైనా పాస్వర్డ్స్ కానీ, లేకపోతే ఏదైనా మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కానీ ఇలాంటివి మాత్రం ఎవరిని నమ్మి అనేది, ఎంత మంచి స్నేహితుడన్నా కూడా ఎవరిని నమ్మి చెప్పడం అనేది మంచిది కాదు. అలాగే తోట ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు వృత్తి చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, మీ వృత్తిపరంగా ఏవైతే వాటిల్లో ఉన్నారో వాటిల్లో మీ యొక్క ఉద్యోగులను కూడా నమ్మడానికి వీల్లేదు. ఆర్థిక పరంగా చేసే ఖర్చులు మాత్రం కాస్త ఆదాయానికి మించి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఖర్చులు అవుతున్నా కూడా వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసమో, లేకపోతే లగ్జరీ లైఫ్ని అనుభవించాలనో ఈ యొక్క థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ బుర్రలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు కాస్త అనుకున్నంత విధంగా ఉండవు. అయితే సన్నకారు రైతులు, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వీళ్ళకు కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్మాగారాలకు కానీ, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశం అంత ఆశాజనకంగా లేకపోయినా కూడా కాస్త ఉద్యోగ అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే వాహనాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా అధిక వేగం అనేది పనికిరాదు. నడిపేటప్పుడు కూడా నడిపే వాహనం మీద, రోడ్డు మీద ఉండాలి. కానీ అక్కర్లేని విషయాల మీద ఉంటే స్వల్ప గాయాలు లేదా కాస్త ఏవైనా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ అనేది మాత్రం తప్పనిసరిగా ఈ మకర రాశి వాళ్ళు ఈ యొక్క వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఏవైతే వీళ్ళ అవకాశం కోసం చూస్తున్నారో ఆ అవకాశాలు, అంటే జీవితంలో ఎదగడానికి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు వాళ్ళకి ఏవైనా స్థానచలనాలు అయ్యే అవకాశము, నూతన ఉద్యోగాలు రావడం, నూతన పరిచయాలు కొంతవరకు లాభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఫలితాలు వీళ్ళు తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా
ప్రతిరోజు ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణము అలాగే కనకధార స్తోత్రముతో పాటుగా ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని తెల్లటి పూలతో ఆరాధన చేయడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రిపీట్ ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.